హాయ్ అండి. టమాటా పచ్చడి చెప్పి పెడుతున్నాను. ఇది నిలవ పచ్చడి అనమాట. నిలవ పచ్చడికి నిలవ ఉండటానికి మనకి సంవత్సరం అయినా కూడా పాడవదు ఇలా పెట్టుకుంటే. ఇలాగా టమాటాలు తెచ్చుకోవాలి. బాగా ముగ్గిపోయినవి అయితే పెద్ద కొంచెం నిలువ ఉండవు అన్నమాట. ఇలా కొంచెం దోరగా ఉన్నాయి తెచ్చుకోవాలి టమాటాలు. శుభ్రం కడిగేసుకొని గుడ్డతో తుడిచేసుకొని చిన్న పెద్ద తెచ్చుకుంటాం కదా. బాగా ముగ్గిపోయినాయి అనుకోండి, మనకి ఒక 2-3 నెలలు అలా తినేయడానికి బాగుంటుంది పచ్చడి. కొంచెం మనకి సంవత్సరం వరకు నిల్వ ఉండాలనుకుంటే ఇలా కొంచెం దోరయ్యి పండియి రెండు కూడా వేసుకుంటారు. నిల్వ ఉంటాయి అన్నమాట మనకి. చలికంపులాగా శుభ్రం కడిగేసుకొని నేను కొంచెం పచ్చడి పెడుతున్నాను. నిల్వ ఉండే ప్రాసెస్సే చూపిస్తున్నాను. శుభ్రం కడిగేసుకొని గుడ్డతోటి శుభ్రం తడి లేకుండా తుడిచేసుకున్నాం. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పేసి 3వ రోజు ఎండలో ఎండబెడతాం అనమాట. ముచ్చుకలు తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మరి పెద్దవి అనుకో 4 ముక్కలు కట్ చేసేస్తే మనకి బాగా గమ్మునే ఎండదు కదా. అందుకని కొంచెం చిన్నగానే కట్ చేసేసుకోవాలి ముక్కలన్నీ కూడా. కట్ చేసి సాల్ట్, కళ్ళుప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని 3వ రోజు కొంచెం పిండి వేసుకొని ఎండలో ఎండబెట్టుకుందాం. ఎండలో ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, గట్టి ఎండ అయితే ఒక 2 రోజుల్లో ఎండిపోతాయి ముక్కలు. కొంచెం ఎండ డల్లగా ఉందనుకోండి, ఒక 3 రోజులు అలాగే ఎండబెట్టేసుకుని ఒక రోజు మాత్రం ఓట ఉంటుంది కదా, ఎండలో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం అయినా చక్కగా టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగన్నీ కట్ చేసేసుకొని ఉప్పులు వేసేసుకుంటాం అన్నమాట. నుచ్చుకలు తీసేసి బాగా ముగ్గిన కాయలు తీసుకోలేదు నేను. చూసారా, కోస్తుంటే కూడా మనకి రసం వచ్చేయట్లేదు. చూసారా, మనకంటే నిల్వ ఉండాలి కదా, అందుకని బాగా ముగ్గుని తీసుకోలేదు. ఒక 2-3 నెలలకి అలాగనుకోండి, బాగా ముగ్గుని కాయలు తెచ్చుకుంటే ఓట ఎక్కువ వచ్చేస్తుంది కదా మనకి. మొత్తం అలా కట్ చేసుకొని ఉప్పేసి కలిపేసుకోవాలి. ఈ 2 కేజీలు టమాటాలు అన్నమాట. 1/4 కేజీ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. అంటే ఒక గ్లాస్ వేసుకోండి సరిపోద్ది. కొలత పెట్టుకుంటే మరి ఉప్పు ఎక్కువైపోద్ది, చూసుకొని వేసుకోవాలి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మనం వీడియోస్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఎక్కువ నిల్వకి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళకి చక్కగా ఇలా కలర్ మారకుండా ఉండాలంటే చక్కగా గాజు సీసాల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సంవత్సరం తిరిగి ఉండదు ఇంకా మనకి. అవి అన్నీ కట్ చేస్తాం కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని కలిపేసుకొని డబ్బాలో పెట్టేసుకొని 3వ రోజు ఎండబెడదాం. కల్లుప్పు నేను పింక్ ఉప్పు తీసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం పసుపు
వేసేసుకొని ఇంకా మన పచ్చడి కలిపేటప్పుడు ఒక పసుపు వేయక్కర్లేదు. ఇంకా బాగా కలిపేసుకొని డబ్బాలు వేసేసుకొని ఇలాగా తిరిగేద్దాం, సరిపోద్ది. టమాటా ముక్కలు తక్కువ అయిపోయినాయి, డబ్బా పెద్ద అయిపోయిందా. వీడియోకి కలుపుదాం. ఇంకేసారి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఓ 2 days ఎండ బాగానే ఉంది కదా. ఇప్పుడు ఒక 2 రోజులు ఎండబెడితే బాగా ఎండపోతే 3 రోజులు ఎండబెట్టుకోండి. మెయిన్ ఎండాలి కదా, ఎండపోతే మనకు పచ్చడి నిల్వ ఉండదు. చక్కగా మూత పెట్టేసుకోవడమే. మనకి ఇంకేం డౌట్ ఉంటే చేతితో కలిపేసుకొని సరిపోద్ది. ఉప్పు బాగా కలిసిందా లేదా అని. పూట దిగుద్ది కదా మరి. ఇదండి శుభ్రంగా 2 రోజులు ఎండలేండి. చూసారా, నేను తక్కువే కదా, ఇంకో రోజు కూడా ఎండబెట్టుకోవచ్చు కావాలంటే. ఇలా ఉంచాను. కంపల్సరీ 3 రోజులు ఎండాలి. ఎండ గట్టిగా ఉంటే 2 రోజులు సరిపోతాయి. ఇదిగోండి చింతపండు, ఒక 1/2 kg చింతపండు, మెత్తని చింతపండు. నీ అంచనాల్ని తారుమారు చేస్తాడు. పువ్వు పట్టి పిక్క తీసిన చింతపండు. పూటలోని ఇప్పుడు ముక్కలో చింతపండు నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ చింతపండు వేసేద్దాం. మీరు ఇలా అబద్ధాలు చెప్తున్నారు మాయా, నీకు నీ పరిస్థితి అర్థం కావట్లేదు. తర్వాత ముక్కలు వేసేసి నైట్ వేసేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ మనం మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. కొంతమంది మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి తాలింపు పెడతారు. నేను మినపప్పు, శనగపప్పు వేయను అనమాట. కొంచెం ఆవాలు వేస్తాను, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ మిక్సీ పెట్టేసి వేస్తాను అనమాట. మిరపకాయలు, కొంచెం మెంతులు, జీలకర్ర పొడి కొంచెం వేపేసుకొని వేసుకోవాలి. ముక్కలు తీసాను చూసారు. మర్నాడు నైట్ వేసాను కదా, మార్నింగ్ నానిపోయింది శుభ్రంగా చింతపండు ముక్కలు. అదే ఓట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం. మిక్సీ పెట్టేసుకొని మెత్త పేస్ట్ అయిపోయింది కదా. ఆయిల్ పెట్టుకొని నేను గాను నూనెతో చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేసి ఎండుమిరపకాయలు, పోపు పొంగిపోతుందని తీసాను. బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు వేసేద్దాం. ఇంకా కొన్ని నూనె, దాని నూనె ఇంకా కొంచెం పడుతుంది కదా, అది వేడి చేస్తున్నాను. అది ఇది వేసి చల్లారిపోయాక డబ్బాలో పెట్టేసుకోవడమే. నెక్స్ట్ లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా ప్రాసెస్ అంతా ఫుల్గా వీడియో చూడండి, అర్థమవుతుంది. ఎలాగైతే మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం మనం ఇంకా ఏం చేస్తే ఎండగా ఉందనుకోండి మన దగ్గరలో, ఇలా కూడా ఇది 1 గంట సేపు ఎండలో పెట్టుకొని అప్పుడు సీసాలో పెట్టుకుంటే ఇంకా బెస్ట్, చాలా బాగుంటుంది అనమాట. మనకి కష్టపడి పెట్టుకుంటాం కదా, అది మనం స్టోర్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే పాడవకుండా మనం పడిన కష్టం అంతా మనం ఉపయోగించుకోవచ్చు. పచ్చడి పాడేయకుండా. అదండి ఆయిల్ కూడా వేసేసుకొని, మరీ ఘాటుగా వేసేసుకోక్కర్లేదు. కారం సమానంగా వేసుకున్నాం అనుకోండి, పులుపు కారం చక్కగా నోరు మండకుండా చక్కగా తినేయచ్చు. టమాటా పచ్చడి బాగుంటుంది కదా. దోశ, ఇడ్లీ మనకు లూజ్గా కావాలని కొంచెం వేడి నీళ్ళు కాసేసుకొని ఆ వాటర్లో కొంచెం ఇది పచ్చడి కలుపుకుంటే లూజ్గా వస్తుంది అన్నమాట చట్నీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదని చూడండి ఎంత బాగుందో. ఎన్నాళ్ళైనా మనకి చెక్కి చెదరదు అనమాట పచ్చడి ఇది, ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే. వీడియోలు ఎంత ఎక్కువైనా ప్రాసెస్ పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ.